సహకారంతో మొట్టమొదటిసారిగా 30 సంవత్సరాలలో మన కాంగ్రెస్ పార్టీ కోయిచర్లకు వచ్చిన తర్వాతకి మొట్టమొదటిసారిగా మన గ్రామానికి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇచ్చినందుకు మంత్రి గారికి కోయిచర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన గ్రామంలో మంత్రి గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. మన గ్రామ సమస్యలు ఏమున్నా కూడా మంత్రి గారు ప్రత్యేకంగా విని పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తున్నారు. రేపు రానున్నటువంటి స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా సహకార ఎన్నికల్లో కూడా మనందరం కూడా సమిష్టి నిర్ణయంతో అభ్యర్థులు పెట్టుకొని గెలిపించుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాము. రేపు ప్రతి ఎలక్షన్లలో కూడా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల. మనలో ఏమైనా చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మనందరి ఏజెండా ఒకటే, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే మనందరి ముఖ్యమైన బాధ్యత. దృష్టిని పార్టీ మనకి ముఖ్యం, పార్టీ ముఖ్యం కాబట్టి మనందరం కూడా పార్టీ జెండా కింద ఉండాలని, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరూ ఉంది. మీ అందరి సహకారంతో రానున్న ఎలక్షన్లలో గెలిపించుకుంటామని ఆశిస్తూ, అదేవిధంగా రేపు జరగబోయేటువంటి మొన్న ప్రజాపాలనలో దరఖాస్తుటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. రేపు ఒకరిద్దరికి ఇల్లు లిస్టులో పేరు రాకపోయినప్పటికీ కూడా మీకు అందులో అవసరం లేదు. తర్వాత లిస్టులో అయినా ఇంకా L1, L2, L3 ఉంటుంది. వారికి కూడా ఆ లిస్టులో ఏ విధంగా ప్రయత్నం చేస్తాం. మీరెవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. రేపు ఏం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ముఖ్యం. మనందరం కూడా రేపు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకొని పార్టీ కోసం పనిచేస్తారని అందరిని ఆశిస్తూ, అదేవిధంగా సీతారాములు గారికి మన ఊరు తరఫున డైరెక్టర్గా వచ్చినందుకు వారికి గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఇంటూ సీతారాములు గారి యొక్క సేవలు మనకు చాలా అవసరం. వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మన గ్రామాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారి సేవలను గుర్తించి మరి హైకమాండ్ కూడా వారికి డైరెక్టర్గా అవకాశం కల్పించింది. వారి మీద ఇంకా బాధ్యత ఎక్కువగా ఉంది. ఈ బాధ్యత తీసుకొని రేపు ఎలక్షన్లలో వారికి బాధ్యత ఎక్కువగా ఉంది కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని అందరినీ కోరుకుంటూ సెలవిస్తున్నాను. అదేవిధంగా మన సతీష్